దుర్గం చెరువుపై రెవెన్యూ అధికారులు దృష్టి సారించారు. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు చేసిన దాదాపు 204 నివాసాలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ పరిధిలోనే పలువురు రాజకీయ ప్రముఖుల నివాసాలు, క్యాంప్ ఆఫీసులు ఉన్నాయి. సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తదితరుల నివాసాలు కూడా ఉండటంతో నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులపై తిరుపతి రెడ్డి స్పందించారు. 2015లో ఇక్కడ భూభాగాన్ని కొనుగోలు చేసినప్పుడు ఇది ఎఫ్టీఎల్ పరిధి అని తనకు తెలియదన్నారు. తన నివాసం అక్రమ నిర్మాణమైతే అధికారులు ఎటువంటి చర్యలు తీసుకున్నా దానికి సిద్ధమని తిరుపతి రెడ్డి స్పష్టం చేశారు. ఇక హైడ్రా నోటీసులపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. ఎఫ్టీఎల్ పరిధి బఫర్ జోన్లలో అక్రమంగా భూములను ఆక్రమించి వాటిలో నిర్మాణాలు చేస్తున్న వారిపై హైడ్రా కొరడా జులిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ చెరువుల ఆక్రమణ వెనుక ఎంతటి పెద్దవారు ఉన్నా ఉపేక్షించేది లేదని హైడ్రా ఇప్పటికే చెప్పింది. ఇందులో భాగంగానే పలువురు సినీ రాజకీయ ప్రముఖుల నిర్మాణాలను కూడా హైడ్రా కూల్చివేసింది. మనం చూసాము. ఎన్ కన్వెన్షన్ ని కూడా నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ ని హైడ్రా కూల్చివేసింది. కేటీఆర్ కి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ గా చెప్తున్నటువంటి జన్వాడ ఫామ్ హౌస్ మీద కూడా రెవెన్యూ అధికారులు ఫోకస్ పెట్టారు. దాని చుట్టూ కూడా కొలతలు తీసుకున్నారు. అయితే ఆ ఫామ్ హౌస్ ఒక పిరంగి నాలకు, బుల్కాపూర్ పిరంగి నాలను ఆనుకొని ఉంది అని అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే మరో కొన్ని రోజుల్లో ఆ నిర్మాణాల పైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా అయితే సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే హైడ్రా అధికారులు దుర్గం చెరువు పైన కూడా ఫోకస్ పెట్టారు. దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి దాదాపు 204 నివాసాలకు అధికారులు అయితే నోటీసులు జారీ చేశారు. అయితే ఈ ఎఫ్టీఎల్ పరిధిలో పలువురు రాజకీయ ప్రముఖుల నివాసాలు కూడా ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి సంబంధించిన నివాసం కూడా ఇక్కడే ఉంది. ఆయనకు కూడా నోటీసులు అందినట్టుగా సమాచారం ఉంది. అయితే తిరుపతి రెడ్డి కూడా ఈ నోటీసుల పైన స్పందించారు. 2015లో తాను ఇక్కడ అమర్ సొసైటీలో భూమిని కొనుగోలు చేసినట్లుగా ఆయన చెప్పారు. అయితే తాను భూమిని కొనుగోలు చేసినప్పుడు ఈ భూభాగం ఎఫ్టీఎల్ పరిధి అని తనకి ఎటువంటి సమాచారం లేదని అయితే ఆయన చెప్పారు. అయితే ఈ నివాసాల పైన అధికారులు చర్యలు తీసుకున్నట్లయితే తన నివాసం పైన కూడా చర్యలు తీసుకుంటే దానికి ఎలాంటి అభ్యంతరం లేదు అని అయితే తిరుపతి రెడ్డి చెప్పిన పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకుంటే దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ క్యాంప్ కార్యాలయం కూడా ఇక్కడే ఉంది. అది కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉండడంతో ఆయన కూడా నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఇక్కడ ఉన్న 204 నివాసాలు ఏవైతే ఉన్నాయో ఆ నివాసాలు అన్నింటికీ కూడా రెవెన్యూ అధికారులు మార్కేశారు. ఇది ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలు అనేసి అయితే మార్కేసిన పరిస్థితి ఉంది. మరోవైపు స్థానికులు వారు 1995 అంటే దాదాపుగా 30 సంవత్సరాల నుంచి ఇక్కడ నివసిస్తున్నామని చెప్తున్నారు. పైసా కూడేసి ఇక్కడ భూభాగాలను కొనుగోలు చేసి నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అయితే తాము ఈ భూములను కొనుగోలు చేసినప్పుడైతే ఈ భూములు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్టు వారికి ఎలాంటి సమాచారం కూడా లేదని వారు చెప్పారు. ఈ ఎఫ్టీఎల్ పరిధిని 10 సంవత్సరాల క్రితము నిర్ణయించి ఇక్కడ ఒక మార్క్ అయితే చేశారు. అది కూడా 2 సార్లు చేశారు అని అయితే వాళ్ళు చెప్తున్నారు. దానిపైన వారికి ఎలాంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ లేదు అని వాళ్ళు చెప్తున్నారు. దీనిపైననే ఒక కమిటీని నియమించారు గతంలో. అయితే ఈ కమిటీ అయితే ఆ స్థానిక నివాసాల పైన ఎటువంటి చర్యలు తీసుకోకూడదు అని అయితే వారికి ఫేవర్గానైతే కమిటీ సూచనలు చేసింది. మొత్తానికి ఇప్పుడు మరోసారి వీళ్ళకి రెండోసారి నోటీసులు అయితే అందాయి. ఈ నోటీసుల పైన కూడా స్థానికులు ఎంఆర్ఓను కలిసినట్టుగా చెప్తున్నారు. వారి దగ్గర వారి భూమికి సంబంధించి క్లియర్ కట్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. వీటిని తీసుకొని మేము ఎంఆర్ఓను కలిసాము, ఆయన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వాళ్ళు చెప్తున్నారు. దీనిపైన హైకోర్టు వరకు కూడా వెళ్ళి తమ నివాసాలను రక్షించుకునే ప్రయత్నం కూడా మేము చేస్తామని ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది. మరి మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి నివాసాల పైన అయితే అధికారులు, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అని అయితే మనం వేచి చూడాల్సి ఉంది. వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.